అధికారులకి అలాగే స్టూడెంట్స్కి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇది సమాజంలో అట్టడుగులు ఉన్నటువంటి వర్గాలకు అందరికీ కూడా స్ఫూర్తి నింపే రోజు. ఎందుకంటే మన భారతదేశంలో మన సమాజంలో ఎన్నో తరాలుగా వర్గాల వివిధ కులాల పేరుతోటి వర్గాల పేరుతోటి సమాజంలో అత్యంత బాధాకరమైనటువంటి వివక్షత ఎంతో కాలం నుంచి ఉండేది. అది కులాల పైన మతాల పైన అయితే కులంలో ఉన్నటువంటి స్త్రీల పైన ఈ వివక్ష ఎంతవరకు ఎంత తీవ్రంగా ఉండేది అంటే కులాల మధ్య కులాలతో ఉన్నటువంటి వివక్షే కాకుండా స్త్రీ పురుషుల మధ్య కూడా చాలా తీవ్రమైనటువంటి వివక్షత ఉండేది. సమాజంలో ఉన్నటువంటి ఉన్న వారందరూ కూడా ఒకరే. వారికి అన్ని రకాలైనటువంటి అందరికీ అన్ని రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వారికి అవకాశం కల్పిస్తే వారు దేన్నైనా కూడా సాధిస్తారు అనేటువంటి దృక్పథంతో శ్రీ పులే గారు వారి మొత్తం జీవితాన్ని కుటుంబాన్ని కూడా ఈ సమస్య పైన వారు పోరాడుతూ చైతన్యం తీసుకొస్తూ బ్రిటిష్ వారితో ఎప్పటికప్పుడు డైలాగ్ చేస్తూ కొన్ని సందర్భాల్లో పోరాడుతూ అలాగే సమాజంలో ఉన్నటువంటి ఈ సమానత్వం కోసం ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారిపైన పోరాటం చేస్తూ ఈరోజు వెనుకబడినటువంటి తరగతుల యొక్క కులాలకి మహిళలకి అందరికీ కూడా ఒక దశ దిశ నిర్దేశం చేస్తూ వారి హక్కుల పరిరక్షణ కోసం వారు పనిచేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటే అంబేద్కర్ గారు కానీ లేదా జగజ్జీవన్ రావు గారు కానీ లేదా ఇతర సామాజిక వేత్తలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రాథమికమైనటువంటి స్ఫూర్తి శ్రీ జ్యోతిరావు ఫులే గారు. సమాజంలో ఉన్నటువంటి అందరికీ మరీ ముఖ్యంగా అట్టడుగులో ఉన్నటువంటి వర్గాలకి అభివృద్ధి చెందాలి అంటే వారికి చదువు అనేది ఒక ముఖ్యమైనటువంటి ఆయుధం. ఆ ఆయుధం ద్వారా మనం సమసమానత్వం తీసుకురావచ్చు. అలాగే వారికి ఆర్థికంగా వారిని బలపరచు. అలాగే వారికి రావాల్సినటువంటి వారికి ఉన్నటువంటి హక్కులను నిర్మించి అవగాహన కల్పిస్తూ ఒక ఆధునిక సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా సమానులు. వారి పుట్టినప్పుడు ఎవరికి కూడా కొమ్ములు తొడుపుతలేరు, అందరూ కూడా సమానులు. అలాగే తెలివితేటలు కూడా అందరికీ సమానంగానే ఉంటాయి. కానీ వారు పెరిగే విధానంలోనూ లేదా వారికి అందుబాటులోకి వచ్చినటువంటి విద్యా విధానంలోనూ తర్వాత వచ్చే మార్పులు ఉంటాయనేటువంటి వాటిని బలంగా నమ్మి అందరికీ కూడా ఒక మంచి విద్యని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వారు స్కూల్స్ని కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే మహిళల యొక్క విద్యకి ఎంతగానో వారి భార్య ఇద్దరు కూడా కృషి చేయడం జరిగింది.